హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రైవ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు. వీళ్ళైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసుకుంటే మనకి ఆల్ ఓవర్ స్టేట్స్లోనైతే కేటగిరీ వైజ్ వేరియస్ పోస్టుల వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సిటిజన్ నేపాల్ అని ఉండాలి, లేదంటే ఇండియన్ అయి ఉండాలి, ఇవి ఇచ్చారు. అలానే ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 20 years నుంచి 28 years వరకు ఇచ్చారు. అలానే జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బట్ ఫాల్ ఆఫ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వరకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్లోని. ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. స్టైఫెండ్ చూసుకుంటే ఫ్రెండ్స్, మెట్రో వాళ్ళకి అయితే 15,000, అర్బన్ వాళ్ళకి వచ్చేటప్పటికి 12,000, సెమీ అర్బన్ వచ్చేటప్పటికి 10,000 వరకు వీళ్ళు పే స్కేల్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సెలక్షన్ విల్ బి మేడ్ విత్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ మీద కూడా. ఆన్లైన్ టెస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ టాపిక్స్ మీద అయితే మీకు టెస్ట్ అనేది ఉంటుంది. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటీ అండ్ రీజనల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. టోటల్ 100 questions ఉంటాయి. 100 marksకి 90 minutes టైం అనేది ఇస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుందండి ఫ్రెండ్స్. నెక్స్ట్ CBT 1 అయిపోయిన తర్వాత అప్లికేషన్ గ్రాండ్ చేసుకుంటే bfsi.comలో అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ చూసుకుంటే పీడబ్ల్యూడీ వచ్చేటప్పటికి ప్లస్ GSTతో అంటే 472 rupees. అలానే ఫీమేల్ SC/ST వాళ్ళు అయితే 708 rupees. అలానే జనరల్ OBC EWS వాళ్ళు అయితే 944 rupees అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవి. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఈ వెబ్సైట్లోకి రీడైరెక్ట్. ఇక్కడ ఐబోవి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇంకా నోటిఫికేషన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, తమిళ్ వీటిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ యాడ్స్లో పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి లింక్ అనేది క్లిక్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. ఇక్కడ ఇది అయిన తర్వాత వన్స్ నేషనల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్రెంటిస్షిప్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, జెండర్ అండ్ క్యాస్ట్ కేటగిరీ అండ్ స్టేట్, డిస్ట్రిక్ట్ వైజ్ చూస్ 1, చూస్ 2. మీరు ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళిన తర్వాత మీ ఆధార్ నెంబరు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ పీడబ్ల్యూఏ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే ఏ స్ట్రీమ్, ఆర్ట్సా, కామర్స్, మేనేజ్మెంట్,
సైన్స్ టెక్నాలజీ, తర్వాత మీ ఫుల్ అడ్రస్, పిన్ కోడ్, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అయ్యారు అనేది, తర్వాత ఆధార్ కార్డు, అలానే ఫ్రంట్ సైడ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ అప్లోడ్ చేయాలి. మీకు ఎలాగ ఈ నోటిఫికేషన్ తెలిసిందనేది మీరు ఇక్కడ సోషల్ నెట్వర్క్స్ లేకపోతే కాలేజ్ ట్రైనింగ్ న్యూస్ పేపర్ అనేది మీరు ఇవ్వచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ నేట్స్లో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇక్కడ పీడిఎఫ్లో ఇక్కడ ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ పీడిఎఫ్ మీరు ఈ డాక్యుమెంట్స్ అవి ఇచ్చేసి మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.